ఢిల్లీలో జరిగిన జలశక్తి మీటింగ్ లో ఏపీ సింగిల్ పాయింట్ ఎజెండా బనకచెర్ల ఉంటే తెలంగాణ 13 పాయింట్ల చర్చకు తెచ్చింది. అయితే ఈ సమావేశంలో బనకచెర్ల కడతామనే ప్రతిపాదన ఏపీ నుంచి రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అంటే మీటింగ్ ఎజెండాలో బనకచెర్ల ఉంది అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది బీఆర్ఎస్. ఢిల్లీలో జలశక్తి మీటింగ్ లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల చర్చలపై తెలంగాణ పాలిటిక్స్ లో రచ్చ నడుస్తోంది. ముఖ్యంగా మీటింగ్ ఎజెండా చుట్టూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగులు డైనమైట్లా పేలుతున్నాయి. ఈ సమావేశంలో బనకచెర్ల ప్రస్తావన వచ్చిందని, ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారం కోసం కమిటీ వేసేందుకు నిర్ణయం జరిగిందన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. అయితే బనకచెర్ల కడతామని మీటింగ్లో ఏపీ చెప్పలేదని, బనకచెర్ల అంశం చర్చకే రానప్పుడు ఆపమని మేమెందుకు అడుగుతామన్నారు సీఎం రేవంత్. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాటలకు పూర్తి విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది బీఆర్ఎస్. బనకచెర్ల ఎజెండాగా ఉంటే సమావేశానికి హాజరు కామని ముందే చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఎందుకు హాజరైందని హరీష్ రావు ప్రశ్నించారు. ఎజెండాలో మొట్టమొదటి అంశమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు. ఇది అఫీషియల్ ఎజెండా, ఇంత స్పష్టంగా ఉన్నది. సో రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్లు ఏమంటాడు, కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదన్నాడు. మరి ఇది ఎజెండా కాదా? ఇది ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు బనకచెర్ల మీదనే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది, దాని మీదనే కమిటీ వేయడం జరిగింది అని అంత స్పష్టంగా చెప్తే రేవంత్ రెడ్డి గారు బుకాయించడం అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచడమే. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని, జలాల వాటా, కొత్త ప్రాజెక్టులపై ఈ కమిటీ చర్చిస్తుందన్నారు సీఎం రేవంత్. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చర్చలు విఫలమవ్వాలని కొందరు ఎదురు చూస్తున్నారని సీఎం రేవంత్ బీఆర్ఎస్ ను విమర్శించారు. ఉన్న అన్ని సమస్యల్ని, కృష్ణా నది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఢిల్లీలో రేవంత్ చంద్రబాబు చర్చలన్నీ నాటకమే అని, అసలు బనకచెర్లను ఎజెండాలో పెట్టడమే పెద్ద తప్పన్నారు హరీష్ రావు. కమిటీ బనకచెర్లకు అనుకూలంగా నివేదికిస్తే రేవంత్ ఒప్పుకుంటారా అని హరీష్ రావు ప్రశ్నించారు. రేపు కమిటీ గోదావరి బనకచెర్ల కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావనే? ఒప్పుకుంటా అని చెప్పింది ఈరోజు ప్రెస్ మీట్లా. కమిటీ నిర్ణయం ఫైనల్, కమిటీ ఏం చెప్తే దాన్ని నేను ఒప్పుకుంటా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. రేపు కమిటీ చంద్రబాబు నాయుడు చేతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఆయన ఒత్తిడి పెట్టి రేపు కమిటీ రిపోర్ట్ తెస్తే నువ్వు ఒప్పుకుంటా అని నువ్వెట్లు చెప్తావు? ఇది రాష్ట్రానికి చేసేటువంటి తీరని ద్రోహం. తెలంగాణ పాలిట ఇవాళ రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిండు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ గోదావరి బనకచెర్లను ఎజెండాలో పెట్టడమే వాళ్ళు చేసిన తప్పు. దానికి రేవంత్ రెడ్డి గారు అటెండ్ చేయడం ఇంకో పెద్ద తప్పు. బనకచెర్లపై కమిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వ అంగీకారంతో సీఎం రేవంత్ ముసుగు వీడిందని కేటీఆర్ అన్నారు. నిధులు రాహుల్కు, నీళ్లు చంద్రబాబుకు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రాష్ట్రానికి బూడిద మిగిల్చారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ వాదనను కౌంటర్ చేస్తూ బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలపై రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.